ఏమండి ఏమండి మన శశిరేఖ చాలా మంచిది కదండి. తనని చూస్తే నాకెంతో ముచ్చటేస్తుందండి. అందం, చదువు, చురుకుదనం కూడా ఉన్న పిల్ల. తనకి బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టమని తెలిసాక ఇప్పుడు నాకు మరింత గొప్పగా అనిపిస్తోంది. నీ దగ్గర బిజినెస్ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటాను అంటుంది. నీతో పాటు రోజు ఆఫీస్కి వస్తుందంట. ఏంటండి నా పాటికి నేను చెప్తుంటే మీరేం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత. ఏమండి, శశిరేఖ మిమ్మల్ని నోరారా బావగారు అని పిలుస్తోంది. మీ దగ్గర బిజినెస్ పనులన్నీ నేర్చుకోవాలని ఆశపడుతుంది. మీరెంత బిజీగా ఉన్నా సరే తన మీద విసుక్కోకుండా అన్నీ దగ్గరుండి నేర్పించాలి. లేకపోతే మీ తమ్ముడు బాలు బాధపడతాడు కదా. శశిరేఖ అడుగు పెడుతూనే సీతని మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరినీ కూడా మాయ చేస్తోంది. మంచితనం నటిస్తూ ఎంతో తెలివిగా తన పథకాన్ని అమలు చేయడానికి ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు నాతో కలిసి ఆఫీస్కి వస్తానంటోంది. అబ్బా ఏంటండి మాట్లాడరే? మీరు శశికి అన్ని నేర్పిస్తారు కదా? సరే. అమ్మయ్యా. ఏమండి, మీకు బిజినెస్ చేయడంలో ఎంతో అనుభవం ఉంది కదా. మీ దగ్గర నేర్చుకుంటే మన శశి తొందరలోనే మీ అంత గొప్పదైపోతుందండి. అంతేకాదు బిజినెస్ వ్యవహారాలన్నీ చూడడంలో మీకు తోడుగా ఉంటుంది. తోడుగా కాదు, నన్ను వెంటాడే నీడలా ఉంటుంది. నా ప్రతి కదలికని గమనిస్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏమండి, శశిరేఖ నాతో ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో మాట్లాడుతుందో తెలుసా? తనని చూస్తుంటే మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా తను నాకు సొంత చెల్లెలా అనిపిస్తుందండి. నా మనసుకి అంత బాగా నచ్చేసిందండి మన శశి. అయ్యో సీత, నీకెలా చెప్పను? ఇదంతా శశిరేఖ ఆడుతున్న నాటకం. నిన్ను, నన్ను, మన కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికే దిగబడిన డేంజరస్ డెవిల్ పేరే శశిరేఖ. శశి, ఓ బావగారా? చెప్పండి బావగారు, ఈ మరదలు మీకెందుకు గుర్తొచ్చిందో తెలుసుకోవచ్చా? స్టాప్ ఇట్. ఇంకొకసారి నన్ను బావగారు అన్నావంటే మర్యాదగా ఉండదు. అదేంటి బావగారు? బావగారు కాక ఇంకేమవుతారు? బావగారిని బావగారు అని కాకుండా ఇంకెలా పిలవాలి? శశిరేఖ, డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్. అబ్బా, శశిలో నుంచి శశిరేఖ అంటూ దూరం పెట్టి మాట్లాడతారు ఏంటి బావగారు? ఎనఫ్, చాలు. చెప్పు, ఏంటి నువ్వు చేస్తోంది? మ్యూజిక్ వింటున్నాను. వెయిట్, మీరు కూడా వింటారా? టేక్ ఇట్, కమ్ ఆన్. శశి, నీకు ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. థ్యాంక్ గాడ్ శశి అన్నా. ఇప్పుడు బాగుంది రామ్. ప్లీజ్ మనం స్ట్రైట్ గా మాట్లాడుకుందాం శశి. ఓ సారీ సారీ, కొంచెం పక్కకున్నానా? ఓకే ఓకే, ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్నానా? అండ్ ఈ డిస్టెన్స్ చాలా, ఇంకా దగ్గరికి రావాలా? హే శశి, నువ్వు అసలు ఎందుకు మా ఫ్యామిలీలోకి వచ్చావు? ఇప్పుడు నాతో పాటు ఆఫీసుకు కూడా వస్తానంటే ఏంటి అర్థం? నేను నీకు బిజినెస్ టెక్నిక్స్ నేర్పించాలా? అంటే ఇక్కడ ఇంట్లో నన్ను డిస్టర్బ్ చేస్తోంది చాలక
ఆఫీస్లో కూడా నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలనా? అయ్యో, ఏంటి రామ్, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్పు, ఏంటి నాటకం? కావాలనే నువ్వు నా తమ్ముడు బాలుని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ప్రేమ, లవ్, ప్యార్, రెండే 2 అక్షరాల ప్రేమ కోసం రామ్. అబద్ధం, పచ్చి అబద్ధం. అవునా? మరైతే నిజమేంటి? చెప్పు చెప్పు రామ్. పోనీ నేను చెప్పనా? ప్రేమ, ప్రాణం రెండు 2 అక్షరాల పదాలే. ప్రేమ కోసం ప్రాణాన్ని కూడా ఇవ్వాలనిపిస్తుంది. ఆ ప్రేమ కోసమే చావాలి అనేంత పిచ్చి మొదలవుతుంది. ఒకప్పుడు నేను కూడా నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించాను. నేనే నీ వైఫ్, నీతోనే నా లైఫ్ అని ఎన్నెన్నో కలలు కన్నాను. బట్ యో, నా కలలన్నిటినీ నాశనం చేశావు. నా ప్రేమని దారుణంగా అవమానించావు. నన్ను కాదని ఊరికిచ్చిన మాట కోసం సీతని పెళ్లి చేసుకున్నావు. శశి, ప్లీజ్ ఆవేశపడకుండా అర్థం చేసుకో. నేను ఎలాంటి పరిస్థితుల్లో సీతని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నేను ఎలాంటి సిచ్యుయేషన్లో హత్య చేయాల్సి వచ్చిందో తెలుసా అని అంటే కోర్టు శిక్ష విధించకుండా ఆగుతుందా? ఓ, అంటే ఇది నువ్వు నాకు విధిస్తున్న శిక్ష అన్నమాట. Yes, I love you, but you cheated me. అందుకే నా ప్రేమ పగగా మారింది. నీ మీద పగ సాధించడానికి అమెరికా వెళ్ళాను, బాలుని అట్రాక్ట్ చేశాను, పెళ్లి దాకా తెచ్చాను. నీ తమ్ముడితో తాళిని కట్టించుకొని ఈ ఇంట్లోకి కోడలిగా ఎంట్రీ ఇచ్చాను. ఏంటి, షాక్ అయ్యావా? లేదు, పగ పేరుతో నువ్వు ఎంతకి దిగజారిపోయావా అని ఆలోచిస్తున్నాను. మిస్టర్ రామ్, నీ సింపతి నాకు అవసరం లేదు. ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏం చేసినా గెలవడమే నా టార్గెట్. నౌ యు ఆర్ మై టార్గెట్. నీ షోల్డర్ మీద గన్నును పెట్టి స్టెప్ బై స్టెప్ నీ ఫ్యామిలీ మొత్తాన్ని బ్లాస్ట్ చేస్తాను. నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి నీ వాళ్ళంతా నీ కళ్ళ ముందే పిట్టల్లా రాలిపోయేలా చేస్తాను. దమ్ముంటే ఆపు బావగారు. సీత,